రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాల్లో పౌలు యూదుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటున్నాడు. ఈ మాట మనందరికీ చాలామందికి వర్తిస్తుంది. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడరో వారందరి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆత్మ నడిపింపులో లేని వారు దేవుని నీతిని తెలుసుకోలేరు. ఒక మనిషిలోని సంగతులు ఎట్లా ఆ మనిషి ఆత్మకే తెలుస్తాయో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. అందుకనే మనమందరము దేవుణ్ణి వెంబడించాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాల్సిందే. ఆయనే మనకు అన్నీ నేర్పాలి. దేవుని యందు భయభక్తులు పుట్టించువాడు పరిశుద్ధాత్ముడే, ఆ భయభక్తులు మనకి నేర్పించువాడు కూడా పరిశుద్ధాత్ముడే. అందుకే ఆయన ప్రమేయం లేకుండా దేవుని సంగతులు ఏమి తెలుసుకోలేం. ఆయన నేర్పించే భయభక్తుల్లో మాత్రమే జ్ఞానానికి, తెలివికి, వివేకానికి మూలమై ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించుకుంటూ ఉన్నారని, దేవుని నీతికి లోబడలేదని. దేవుని నీతికి లోబడకపోతే మానవ పద్ధతులను బట్టి భక్తి చేసిన వారమవుతాం. ఇక్కడ పెదవులతో దేవుని గణపరుస్తాం, కానీ హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని అడిగేది మన హృదయమే. జ్ఞానానుసారమైన భక్తి కాకపోతే అది మనుషుల మూఢత్వాన్ని పెంచుతుంది. దేనికి తార్కికం ఉండదు, అంటే రీజనింగ్ ఏమీ ఉండదు. ఒక గుడ్డి ఎద్దు చేలబడినట్లుగా భక్తి ఉంటుంది. దేవుడు అలాంటి భక్తిని కోరుకోవట్లేదు. ఆయన మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో తనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనం ఏం చేసినా, ఎందుకు చేస్తున్నామో ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకు అన్నింటినీ వివరించి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. జ్ఞానానుసారమైన ఆసక్తి దేవుని పట్ల కలిగిన వారు దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. అలా కాకుండా స్వనీతిని స్థాపించుకునేవారు ఇతరులు చంపడానికైనా వెనకాడరు. మన దేవుడు ఎలాంటి వాడో మనమును అలాంటి వారమేనని గ్రహించాలి.